బస్తీలో పుట్టి పెరిగిన అబ్బాయి ఇప్పుడు అసెంబ్లీలో కాలు పెట్టబోతూ ఉన్నాడు. ఏం చెప్తారు సార్ మీ అబ్బాయి గురించి? అబ్బాయి గురించి జూబ్లీస్ నియోజకవర్గం ఏవైతే ప్రాబ్లంలు ఉన్నాయో అవి ప్రాబ్లంలు అన్నీ కూడా డెవలప్ చేయాలని కిల్లర్ మాట్లాడి జూబ్లీ ప్రజల గురించి ఫండ్స్ కానీ ఎమ్మెల్సీలతో ఫండ్స్ తెచ్చి డెవలప్ చేయాలని చెప్తాను. మీ అబ్బాయి ఇంతటి ఘన విజయం సాధిస్తాడని మీరు ఊహించారు సార్? మీరు అంచనాకు వచ్చారా? ఊహించడం ప్రజల మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఊహించినట్టే మాకు ఫస్ట్ నుంచే ఊహించుకున్నాం. వాళ్ళు ఎలా ఉంది సార్? కొన్ని డివిజన్లు అయితే ఏకపక్షంగా కేవలం నవీన్ యాదవ్ అన్నట్టుగా ఓట్లంతా పడ్డాయి. ఏం చెప్తారా ప్రజల అభిమానాన్ని? ఇక ప్రజలలో ఉన్నాం కాబట్టి అభిమానం మా కుటుంబం మీద ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి 48 ఏళ్ళ నుంచి మేము ఈ ప్రాంతంలో ప్రతిదీ పట్టాలు కానీ చాలా డెవలప్ చేసింది. ఆ డెవలపే మా అభివృద్ధి. అంటే చాలా విమర్శలు కూడా వచ్చాయి, లేడీ కావాలా రౌడీ కావాలంటూ చాలా వరకు ప్రచారాలు కూడా ఈ తరహా ప్రచారాలు కూడా చేశారు. సో ఇలాంటి సందర్భాలు వీటి గురించి ఏం చెప్తారు? తన మీద ఎటువంటి కేసులు కానీ బీఆర్ఎస్లు పెట్టిన కేసులే, మా మీద 25 ఏళ్ళ నుంచి కేసులు. వాళ్ళు అనుకుంటానికి ఏంది ఏదో నన్ను ఇక అది ఒకటి చూసి రౌడీ షీటర్. మామూలుగా నవీన్ యాదవ్ గెలుపొందితే ఈ తరహా రౌడీజం ఎక్కువైపోతుంది, కబ్జాలు ఎక్కువైపోతాయి, ఈ తరహా ప్రచారం అంతా కూడా చేశారు సార్. వాళ్ళందరికీ ఈ గెలుపుతో ఏం చెప్తారు?